కథ పేరు తెగిపోయిన పెన్సిల్. ఒక చిన్న ఊరిలో అనిత అనే అమ్మాయి ఉండేది. ఆమె చదువులో చాలా తెలివిగా ఉండేది. కానీ ఒక్కోసారి చిన్న చిన్న తప్పులు చేసినా చాలా బాధపడేది. రోజు వాళ్ళ స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారు. అందులో అనిత కూడా పార్టిసిపేట్ చేసింది. కానీ తాను వేసిన డ్రాయింగ్ తప్పుగా వచ్చిందని కాగితం చింపేసింది. పెన్సిల్ కూడా విసిరేసింది. అది గమనించిన ఒక టీచర్ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, చూడు అనిత, ఇలా ఒక్కసారి తప్పుగా వచ్చింది అని కోపం తెచ్చుకోవద్దు. చెయ్యాల్సిన పనిని ఆపేయొద్దు. ఇప్పుడు నీకొక 3 గొప్ప విషయాలు చెబుతాను, విను. ఇప్పుడు నువ్వు విసిరేసిన ఈ పెన్సిల్లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చెబుతాను. ఈ పెన్సిల్ లోపల ఉండే గ్రఫైట్ వల్లే అది రచన చేయగలదు. మన విలువ మన లోపల ఉంటుంది. ఎప్పటికైనా అది తప్పు చేస్తే రబ్బరు దిద్దుతుంది. తప్పులు జరుగుతాయి, కానీ మనం వాటిని సరిదిద్దుకోవాలి. పెన్సిల్ చిన్నదవుతూ పోతుంటుంది, కానీ పని మాత్రం చేస్తూనే ఉంటుంది. జీవితంలో కూడా ఎదుగుదల కోసం కొన్ని త్యాగాలు అవసరం. తప్పులు అవుతూ ఉంటాయి, కానీ ప్రయత్నం మాత్రం ఆపకూడదు. నువ్వు చేసిన ఈ డ్రాయింగ్లో తప్పు ఉంటే దానితో ఏది తప్పయింది అని తెలుసుకొని ఇంకోసారి ఇంకా ఎక్కువగా ప్రయత్నించాలి. అప్పుడు మొదటి దానికంటే కూడా తర్వాత ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. టీచర్ చెప్పిన మాటలు విన్నాక అనితకు చాలా సంతోషం వేసింది. తాను మళ్ళీ డ్రాయింగ్ వేయడం మొదలుపెట్టింది. తప్పులు వచ్చినా వెనక్కి తిరగకుండా మళ్ళీ ప్రయత్నిస్తూ నేర్చుకుంటూ పోయింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: తప్పులు మన ప్రయాణంలో భాగం. వాటిని భయపడకుండా సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడే మనకు విజయం లభిస్తుంది. ఈ కథ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో కామెంట్ చేయండి, మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.